హలో ఆల్, వెల్కమ్ టు అలనాటి మధుర రుచులు. సండే స్పెషల్ మా అమ్మమ్మ చేసిన స్పెషల్ డిష్ చేపల పులుసు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మంచిగా కడిగి పెట్టుకున్న 1 kg చేపలు తీసుకోండి. తర్వాత చేపలకి 1 స్పూన్ కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఆనియన్స్ తీసుకొని మంచిగా కాల్చుకోండి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఆనియన్ పేస్ట్ యూస్ చేస్తే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుందంట. అలాగే కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పులుసు కోసం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల పులుసుకి కావాల్సిన పులుసు ప్రిపేర్ చేసుకుందాం. చేపల పులుసు కొంచెం లెంతీయే అండి, బట్ ఇలా చక్కగా చేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికోసం ఒక పాన్ తీసుకొని 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్, పుదీనా, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక జీలకర్ర, మెంతుల పొడి, కొబ్బరి పొడి, కొద్దిగా మసాలా వేసుకొని ఇలా కుక్ చేసుకోండి. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని పులుసు మంచిగా మరిగించుకోండి. పులుసు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫిష్ని తీసుకొని బయట పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపుకి జీరా, కరివేపాకు వేసుకోవాలి. అందులో ఫిష్ పీసెస్ని కూడా వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఫిష్ని డైరెక్ట్గా కూడా పులుసులో వేస్తారు చాలామంది, బట్ ఇలా చేస్తే ఫిష్ మంచిగా కుక్ అవుతుంది. అలాగే స్మెల్ కూడా ఉండదు. చూడండి, ఫిష్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసుని ఈ ఫిష్ పీసెస్ పైన వేసుకొని కొద్దిసేపు పులుసులో ఉడికించుకోవాలి. అప్పుడే పులుసు మంచిగా ముక్కలకి పడుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, చేపల పులుసు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి అన్నంలో చేపల పులుసు పెట్టుకొని తినేయడమే.